క్రీస్తేసులో సంతోషం, ఇహలోకమందు లేదు ఆనందం, క్రీస్తేసులో ఉంది సంతోషం. ఇహలోకమందు లేదు ఆనందం, క్రీస్తేసులో ఉంది సంతోషం. ఇహలోకమందు లేదు ఆనందం, క్రీస్తేసులో ఉంది సంతోషం. ఎవ్వరు ఇవ్వని ఆనందం, క్రీస్తేసులో ఉంది సంతోషం. ఎవ్వరు ఇవ్వని ఆనందం, క్రీస్తేసులో ఉంది సంతోషం. ఇహలోకమందు లేదు ఆనందం, క్రీస్తేసులో ఉంది సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. మరి గుడివత్తలంట మాది కొల్లేరు, మీకంటే మరి ఏముందో నాకు తెలియదు కానీ ఈ ప్రాంతంలోనూ అయితే దేవుని అమలు పెట్టి మీ మధ్యకి దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఎందుకంటే సంఘాన్ని ప్రేమించి, సంఘ పెద్దలు ప్రేమించి, సంఘ విశ్వాసాన్ని ప్రేమించి దేవుని కృపకి అనేక మందికి తీరం తెలియని చిక్కుకున్ననేస్తమా, గమ్యం చేర్చు యేసునాథుని తెలుసుకో గోనేస్తమా, రక్తం కాచాడునేస్తమా, ప్రాణం పెట్టాడు నేస్తమా, రక్తం కాచాడు. చెప్పలేను కానీ ఆశీర్వాదం మటుకి వస్తుంది. ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను. నేను ఒకప్పుడు పేదను, నాకెవరూ ఏం పెట్టలేదు, మంచినీళ్ళు తాగి పడుకున్న దినాలు ఉన్నాయి. మరి అట్టి వ్యక్తిని ఈరోజు సహాయం చేయడానికి ఈ స్థితి ఎలా వచ్చింది అంటే ప్రభువుకు నమ్మకంగా జీవించడం ద్వారానే. ప్రభువుకు నమ్మకంగా జీవించి ఎన్ని పనులున్న లోకంలో మీ కుటుంబంలో మీ రక్త సంబంధాలకు ఒకవేళ సండే పెళ్ళిళ్ళున్నా లేక ఫంక్షన్లున్నా, సండే ఆదివారం అలా ఎప్పుడైతే మీరు దేవునికి నమ్మకంగా ఉంటారో, ఇప్పుడు నేను ఎలా అయితే నేను ఇస్తున్నానో మీరందరూ మీ కుటుంబాలు చెయ్యి చాపి ఇలా ఉండడం కాదు, ఇలా ఇస్తారు. చెప్పడం కూడా దేవుని స్తుతించుదాం. అలా ఇవ్వడానికి దేవుడు మనల్ని లోకంలో నుంచి బయటకు పిలిచాడు. ఎక్కడో ఉన్న వ్యక్తి సుగుంటాం ఏలూరు, అక్కడి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారంటే ఆ బలవంతుడైన దేవుని గురించి మీతో చెప్తూ ఉన్నారు. దాన్ని మీరు లెక్క చేయకపోతే రెండు నష్టాలు మీకుంటాయి. ఒకటి, యహలోకంలో పేదరికము, వస్త్రలేమి, తిండి దొరకకపోవట, ఇలాంటివి ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఇది నష్టం. రెండవ నష్టం, పరలోకం మనకు దొరకదు. పరలోకం నిత్యము ఆనందం ఉన్న స్థలం. ఆ స్థలానికి వెళ్ళాలంటే మన ఫ్రెండ్ మోసం చేసుకుంటే నమ్మకం కుదరదు. ఫ్రెండ్ ఏమీ ఇవ్వలేడు, రే నువ్వు నన్ను మోసం చేసేవారా. లోకంలో ఉన్నటువంటి స్నేహితురాలే అలా చేస్తే మన దేవుడు నమ్మదగినవాడు. ఆయనకు మనం మాట ఇచ్చాం. ఎలా ఇచ్చాం? బాప్టిజం తీసుకున్నాం, మందిరానికి వస్తానని చెప్పాం. దేవునికి అబ్రహాం దేవుని నమ్మేవాడు, అతనికి నీతిగా ఎంచబడ్డాడు. మన దేవుడు తనకు వాగ్దానం చేసిన వాగ్దానంలో ఆశీర్వాదాలు ఆయనకి ఇస్తూనే ఉండేది. కేవలం ఒక్కరిగా ప్రయాణం చేసి అతని సేవకులు, అతని క్రింద పనివారు 300 మంది సేవకులను విస్తారమైన ఆస్తులు, గొప్పగా రాజు అనే బ్రతికాడని బైబిల్ తెలియజేస్తుంది. కానీ అతడు దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసి పాటలు పాడుతూ ప్రభువును స్తుతించాడు. అతడు ఆ తర్వాత ఆ గొర్రెల దొడ్డిలో నుంచి రాసరికానికి రావడం. బైబిల్ బానిసైనటువంటి యేసేపు అమ్మబడిన కాలంలో ఐగుప్తు దేశానికి ఆయన అద్భుతమైనటువంటి గవర్నర్గా, ఆ దేశానికే ఆహారం పెట్టే వ్యక్తిగా మార్పు చెందాడు.
భూమి మీద కొన్ని కోట్ల మంది పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుడు నమ్ముకున్న వారు దేవుని రాజ్యానికి వెళ్తున్నారు. దేవుడు నమ్మి కూడా నమ్మకం లేని వారు ఆశాలలో కలిసిపోయేవారు. దేవుణ్ణి నమ్ముకుని దేవుని మోసం చేస్తే రెండో మరణం తర్వాత మనిషికి రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటి నిరంతరం ఏడ్చే స్థలం, ముఖం పెట్టే స్థలం, ఆలయ స్థలం, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉన్నవారు ఈ భౌతిక శరీరం విడిచిన తర్వాత పరలోకంలో నిరంతరం సంతోషము, నవ్వు, ఆనందం. ఈ రెండు ఆశీర్వాదాలు కావాలంటే ప్రభువుకు నమ్మకం, మారు మనసు కలిగాలని బాప్తిసం చేసుకొని ఇలాంటివి ఎన్నో ఈ లోకంలో ఎన్నో పడుతున్నారు. మీరు మీ చెల్లెలకు సంబంధించినది, మీ అన్నానికి సంబంధించినది ఈ లోకంలో సంబంధించిన బాగు చేయాలి. అది బాగు చేయాలంటే అయ్యా ఇచ్చువారిగా ఉంటారని, అలా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. ఇలా మేము ఉంటాము, నిజంగానే దేవునితోనే ఉంటాం, నమ్మకంగా ఉంటాము అన్నవారు చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. మన మధ్యన మా పెద్దపై ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. నూకరు ఇచ్చిపుచ్చుకోవాలన్నట్లుగా యాకోబు పత్రికలో రాయబడిన మాట ప్రకారంగా నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, అనాథలను, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించుటే నిజమైన భక్తి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ బిడ్డలు ఈ స్థలంలో ఉన్న ప్రజలు గడిచిన కొద్ది దినాల క్రితం భయంకరమైన విపత్కరమైన పరిస్థితిలో వారి గృహాల్లో కూడా దేవుని ప్రేమ చూపిన కృప నాకు చూపుమా. శ్రమైనా, నిందైనా, బాధైనా, కరువైన ఖడ్గమైన ఎదురైనా కడవరకు నిలచి సహించిన ఆ యోబుకు చూపిన కృప నాకు చూపుమా. నీవుంటే చాలు యేసయ్యా, ఎన్నటికీ పోదు ఈ ఆనందం. నీవుంటే చాలు యేసయ్యా, ఎన్నటికీ పోదు ఈ ఆనందం. నీ ప్రేమే చాలు యేసయ్యా, అది నాకు ఎంతో ఆదరణ. నీ కృపయే చాలు యేసయ్యా, అది నాకు ఎంతో అతిశయం. నీవుంటే చాలు యేసయ్యా, ఎన్నటికీ పోదు ఈ ఆనందం. నీవుంటే చాలు యేసయ్యా, ఎన్నటికీ పోదు ఈ ఆనందం. నీ ప్రేమే చాలు యేసయ్యా, అది నాకు ఎంతో ఆదరణ. కే అరుణ, రాంబాబు
రాంబాబు, కుకునూరు ఖమ్మంపాటి అరుణ రాంబాబులు, మందు పరమందు ప్రాంతం రాలేదు. రాజులు మధురమైనది రెండవదిగా వినయ్ కుమారి, ఓగరాల వినయ్ కుమారి వాళ్ళ భార్య వచ్చింటే వాళ్ళు ప్రవీణ్. నీ ఆదరణ నీ త్యాగమే నా యేసు నీ ఆదరణే నా యేసు నీ త్యాగమే నా యేసు ఇహమందు పరమందు నీవే రాజులు మధురమైనది మరపురానిది మధురమైనది మరపురానిది. మూడవదిగా ఓగరాల మరియమ్మ కుమారుడు. నీలో నన్ను అంటు కట్టుకునుమయా జీవింపచేయుమ నిరీక్షణతో పెళ్ళదా నీలో నన్ను అంటు కట్టుకునుమయా జీవింపచేయుమ నాలుగవదిగా ఓగరాల లావణ్య ఆమె భర్త. చిగురించదానే పచ్చని పుష్పించదానే మనోహర పుష్పము తీయని ఫలము ఆదరణే నా యేసు కె రాజేశ్వర రమాదేవి, త్యాగమే కె రాజేశ్వర రమాదేవి, నీ ఆదరణే నా యేసు నీ త్యాగమే నా కొండపల్లి స్వప్న యవశ్వ, ఇహమందు పరమందు నీవే నా రాజులు మధురమైనది మరపురానిది మధురమైనది మరపురానిది. బొమ్మల జ్యోతి, బొమ్మల జ్యోతి, మాచర్ల ముత్తమ్మ, లైన్ లో ఉంటారు. నీలో నన్ను చేర్చుకునుమయా మరిచద నిత్యం ఈ లోకమునే నీ కౌగిలిలో నన్ను చేర్చుకునుమయా మరిచద నిత్యం ఈ లోకమునే చిగురించదానే విశ్వాస క్రియలనే వెదజల్లదానే ప్రేమ సువాసనలే ఫలించదానే ఆత్మఫలమునే ఫలించదానే ఆత్మఫలమునే నీ ఆదరణే నా యేసు నీ త్యాగమే నా యేసు నీ ఆదరణే నా యేసు నీ త్యాగమే నా యేసు ఇహమందు పరమందు నీవే మా రాజు పుచ్చకాయల సొలోమి, మైనది బర్నబాస్. మరపురానిది పుచ్చకాయల సొలోమి, బర్నబాస్. మధురమైనది మరపురానిది. ఓగరాల మాణిక్యమ్మ వెంకటేశ్వరి,
ఖమ్మంపాటి రాహేలమ్మ. అధికా స్తోత్రము నాదు యేసయ్యా, నీకధిక స్తోత్రము. ఆరాధింతును నిన్ను ఆరాధింతును, అనుదినము నిన్ను ఆరాధింతును. ఆరాధింతును నిన్ను ఆరాధింతును, ఇక్కడ కొమ్మూరాళ్ళు అయిపోయారు. కొమ్మగూడెం నాదు యేసయ్యా, అధిక స్తోత్రము. ముల్లా గౌరమ్మ. ఎన్నెన్నో మేలు చేయువాడా, నిత్య సంపన్నుడ స్తుతి స్తోత్రం. ఎన్నెన్నో మేలు చేయువాడా, నిత్య సంపన్నుడ స్తుతి స్తోత్రం. ఆరాధింతును నిన్ను ఆరాధింతును, అనుదినము నిన్ను ఆరాధింతును. ఆరాధింతును నిన్ను ఆరాధింతును, అనుదినము నిన్ను ఆరాధింతును. నాదు యేసయ్యా, అధిక స్తోత్రము. లిస్ట్లో ఉన్నప్పుడు ఆఖరి ప్రార్థన చేసుకున్నాము. శారీరకమైన కష్టాన్ని తీసుకుని ప్రభువా ఎంత దూరం వచ్చి గొమ్మగూడెం, రాజనగర్ ఈ 3 గ్రామాల్లో ప్రభువా వారు నాయన మీకు విడుదలైనటువంటి వారికి ఆర్థికంగా వస్తు రూపేణ సహాయం చేసి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏదైతేనైనా నీ రాజ్యము కొరకు వ్యక్తి ఉన్నారు, తిరిగి వారికి 100 దయచేయము. వారు చేసిన పరిచర్యను, వారు చేసిన వ్యాపారాలు కానీ, వ్యవసాయాలే కానీ, ఆ చేపల చెరువులు, రైలు చెరువులు అలాంటివి కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా మీరు ఆశీర్వదించి, కుటుంబాలను ఆశీర్వదించి కేవలము భౌతికపరమైనవి తీసుకుంటూ రాజాధిరాజా నీకే స్తోత్రం, రానున్న రాజా నీకే స్తోత్రం. రాజాధిరాజా నీకే స్తోత్రం, రానున్న రాజా నీకే స్తోత్రం. ఆరాధింతును నిన్ను ఆరాధింతును, అనుదినము నిన్ను ఆరాధింతును. ఆరాధింతును నిన్ను ఆరాధింతును, అనుదినము నిన్ను ఆరాధింతును. నాదు యేసయ్యా, అధిక స్తోత్రము. నాదు యేసయ్యా, నీకధిక స్తోత్రము.
సన్నుతించి పాట పాడి కీర్తించనా, స్వరమెత్తి గానము చేసి స్తుతించనా. సన్నుతించి పాట పాడి కీర్తించనా, స్వరమెత్తి గానము చేసి స్తుతించనా. కను పాపల కాపాడువానికి కృతజ్ఞతానే చెల్లించనా, కను పాపల కాపాడువానికి కృతజ్ఞతానే అర్పించనా. కను పాపల కాపాడువానికి కృతజ్ఞతానే చెల్లించనా, కను పాపల కాపాడువానికి కృతజ్ఞతానే అర్పించనా. పిండముగానుండగనే రూపము ఏర్పరచి రూపుదిద్దితివే. తల్లి గర్భములో పిండముగానుండగనే రూపము ఏర్పరచి రూపుదిద్దితివే. నీ కౌగిలిలో ఎత్తుకొందునంటివే, అరచేతి చెక్కిలితో చెక్కి ఉంటినంటివే. నీ కౌగిలిలో ఎత్తుకొందునంటివే, అరచేతి చెక్కిలితో చెక్కి ఉంటినంటివే. నీకేమి చెల్లింపు నా హృది నర్పింతు, నీకేమి చెల్లింపు నా హృది నర్పింతు. సన్నుతించి పాట పాడి కీర్తించనా, స్వరమెత్తి గానము చేసి స్తుతించనా. తొలగినను మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను. నా కృప నిన్ను విడువదంటివే, నీవు నా సొత్తని పేరు పెట్టి పిలిచితివే. నా కృప నిన్ను విడువదంటివే, నీవు నా సొత్తని పేరు పెట్టి పిలిచితివే. నీకేమి చెల్లింతు నా సర్వమర్పింతు, నీకేమి చెల్లింతు నా సర్వమర్పింతు. సన్నుతించి పాట పాడి కీర్తించనా, స్వరమెత్తి గానము చేసి స్తుతించనా. సన్నుతించి పాట పాడి కీర్తించనా, స్వరమెత్తి గానము చేసి స్తుతించనా. స్తోత్రింతు ఆరాధింతు గణపరచి ఆరాధింతు గణపరచి సర్వము నీవైతివే.
నారాయణ ఈ అడుగులో బస్సు వస్తే అడుగుదా నీదు ఆత్మతో నీదు శక్తితో బలపరచి నింపుమయా నీదు ఆత్మతో నీదు శక్తితో బలపరచి నింపుమయా ఆదియు నీవే అంతము నీవే సర్వము నీవైతివే దేవా సర్వము నీవైతివే ఆదియు నీవే అంతము నీవే సర్వము నీవైతివే దేవా సర్వము నీవైతివే స్తోత్రింతును ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును స్తోత్రింతును ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును నడిచిన జీవం నరసింహారావు గారిని ఆయన బాగా మంచి ఇంజనీర్. నాదు సర్వము ఏమండి ఆగండి, నాదు ఏంటి మీ ఎలాగుంది పరిస్థితి? నీవే కలుస్తున్నారా లేదా? మోసుకెళ్ళమంటారా? నాదు సర్వము నాదు జీవము నీవే నా పరమా తండ్రి ఆదియు నీవే వచ్చాడు ఈ సంవత్సరం మొదలెట్టాడు. నీవే అంటే అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రతి సంవత్సరం. అక్కడ ఎంజాయ్ చేసి వచ్చేసి ఫోటోలు దిగుతారు. వెళ్తుంది తమ్ముడికి. సర్వము నీవైతివే ఆదియు నీవే అంతము నీవే సర్వము నీవైతివే దేవా సర్వము నీవైతివే స్తోత్రింతును ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును స్తోత్రింతును ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును స్తోత్రింతును ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును ఘనపరచి ఆరాధింతును పూర్వమైన స్వస్థతను దయచేయండి, ఈ ఆరోగ్యమును దయచేయండి, ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాం ఈ సమయంలో మమ్మల్ని దయచేయండి. ప్రార్థించి అది నీ సంస్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. నమ్ముకుంటే అద్భుతమైన కార్యం చేయగలడు ఈ విషయంలో. నన్ను ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ జ్వరం అంతా పోద్ది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ కలిగిన మా రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాలం వేళ ప్రభు ఈ ప్రాంతానికి మాకు తెలియదు కానీ ఈ స్థలానికి మమ్మల్ని నడిపించుకున్నాం. అందుకు బట్టి నీకు వందనాలయ్యా.
నీకు స్తోత్రాలు. ఈ సహోదరుడు కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ విషజ్వరం నుండి ప్రభా వారికి సహకరించి రైస్ కానీ కావాల్సిన ఫైబర్స్ కానీ హాస్పిటల్ కానీ తీసుకున్నాం. ఎందుకంటే 3 గ్రామాలకి ఇచ్చాం. ఎందుకంటే మీరు ప్రేమించి దేవుడు మీ దగ్గర తీసుకొచ్చాడు. మీరు ఒకప్పుడు మీలాంటి ప్రజలు వెళ్ళి ఏసై అంటే తెలీదు. మేము ఎన్నో వాటికి మేము దాసులుగా ఉన్నాం. ఈనాడొక ప్రభు మాకు దొరికి ఆయన మమ్మల్ని పట్టుకుని ఆయన నామం పెట్టే మీ దగ్గరికి వచ్చాం. అయితే ఆయన నామం పెట్టి ఎందుకు వచ్చామంటే మీరెవడో మేమెవడో మీకు తెలియదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అందరిలో సర్వమానులు ఆయన ప్రేమిస్తానికి భూమి ఎత్తుతారు. అతి ప్రేమ మీకు పంచడానికి మరి ఆకారం కానీ చాలా మీరు కొద్దిమంది అన్నారు. అయితే ఈ గ్రామంలో మీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమించి మీరు ఒకసారి ఆలోచించండి. ఏం చెప్పమో ఆలోచించండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేస్తాం ప్రతిరోజు. బాబు పలానా ప్రాంతంలో ఉండాలని తీసుకొస్తే మాకు కారు బస్సు రాబోయింది, వ్యాన్ రాబోయింది. మేము నడుపుతాకి మాకు దొరకలేదు. ఇక్కడే ఉన్నారు. అయినా సరే శ్రమపడి ఆ ప్రజలు మీరు చూడాలి. వాళ్ళు ఎలా ఉండారో మీరు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి రావాలి. వాళ్ళు చేసేసి దేవుడి చేత ఇయ్యాలని గుర్తించారు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు పనులు తండ్రి, మీ ప్రేమైన నాము సర్వమానవులను ప్రేమించారు. నేనున్నాను వారిని ప్రేమిస్తున్నారని మీరు చెప్తున్నాను. మీ పిల్లలు అనేక మంది వాళ్ళని ఇక్కడికి వచ్చి ప్రభా నీ పిల్లలు దర్శించాలి. సాతాన్ని చితక త్రొక్కెను సర్వాధికారుడై రాజుల రాజుగా వచ్చును. సర్వాధికారుడై రాజుల రాజుగా వచ్చును. హల్లెలూయా హల్లెలూయా ಊರೈ ಮಾಡಿ సర్వలోక సువార్త ప్రకటించుడని ఆజ్ఞ ఇచ్చెను. సర్వలోక సువార్త ప్రకటించుడని ఆజ్ఞ ఇచ్చెను. సాతాను రాజ్యముపై
సర్వాధికారమునిచ్చెను సాతాను రాజ్యముపై సర్వాధికారమునిచ్చెను హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా మాతో ఉన్నవాడా మమ్ము నడుపువాడా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా దేశ దేవునకు ఊరునకు ఓడుతున్న ఊరుకోలే ఒక గొప్ప కార్యం చూస్తాను మీవకే అదలే మీరు దేశ దేవునకు తిరియకు బాతల కెట్టకు కేంది తోడలే ఆయన ఎస్పీ లాగానికి ఎందుకు వచ్చాడు ఆ విషయం కూడా మనం చెప్పండి చెప్తున్నా ఆయన పునరుద్ధానం గురించి అద లేస్ దేవుడలే అదే మనవాకు అదే ಈಗ ಭೂತಾಗ ಬರ್ತಾರಲ್ಲೇ ಅದಲ್ಲೇ ಪಾಪని క్షమిస్తాడಲ್ಲೇ సిల్వలో మరణము జయించి లేచి సిల్వలో పాపి కొరకై మరణము జయించి లేచి మహిమకు అర్హుడై పరమునకు వెళ్ళెను మహిమకు అర్హుడై పరమునకు వెళ్ళెను హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా.
నవజీవన సహవాస సంఘము, గుడివాకలంక, ఏలూరు మండలం, ఆంధ్రప్రదేశ్